ఈ పాట నువ్వు అద్భుతంగా పాడుతావు తెలుసా? ఇదొక కూని రాగంలా తీసానే. వినే చెవులకు కదా తెలిసేది అది ఏ రాగం. నేను అన్ని రాగాలు బాగానే పాడతానని అందరూ అంటారు. ఈ పాటే మీకెందుకు నచ్చింది? ఈ పాట సాహిత్యంలోనూ సంగీతంలోనూ ఓ గొప్పతనం తెలుసా? ఈ రాగం విరహమో విషాదమో సంతోషమో దుఃఖమో ఏమీ అర్థం కాదు. అంతగా కదిలించిందా? ఈ పాట నువ్వు పాడితే అది విన్నప్పుడల్లా 2-3 రోజులు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇంతకీ ఇది విషాద గీతమో ప్రేమ గీతమో? ఆర్తిగా ప్రియుడు ప్రియురాలు ఒకరినొకరు పిలుస్తున్నట్టుగా ఉంది. ఎదురుగా ఉన్నా లేకపోయినా ఆర్తిగా ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంటుంది. కానీ ఎందుకో విషాదంగా వినిపిస్తుంది. ఏ ప్రేమకైనా విరహాలు విషాదాలు మామూలే కదా. మన కథలో మాత్రం అలా జరగకూడదు. ఈ పాట లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు? ఎలా ఉంది ఆ గతం మర్చిపోయిన వాడి పరిస్థితి? ఇంకా స్పృహలోకి రాలేదు సార్. సిటీ స్కాన్ చేస్తున్నారు సార్. నే చెప్పేది జాగ్రత్తగా విను. సృజన మర్డర్ కేసులో ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు. మనం అర్జెంటుగా పట్టుకోకపోతే డిస్మిస్ చేస్తామంటూ పైనుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది. వాడి ప్లేస్లో వీడిని తోసేద్దాం. ఎలాగూ గతం మర్చిపోయాడు కాబట్టి వాడేం చేశాడో వాడికే గుర్తు లేదంటాడు. నాకు ప్రెషర్ తగ్గుతుంది. సార్ పాపం సార్. నన్ను డిస్మిస్ చేస్తారమ్మా. నన్ను చూస్తే పాపం అనిపించట్లేదా? అతన్ని చూస్తే అమాయకుల్లో ఉన్నాడు సార్. నీ ప్రమోషన్కి నేను అడ్డు తగిలితే బాగుంటుందా? బాగుండదు సార్. వాడికెవరూ లేరు. వాడు నీకేమీ కాడు. ఇంకెందుకు జాలిపడతావు? ట్రీట్మెంట్ పూర్తి కాగానే మర్డర్ కేసుకు సంబంధించిన నిందితుడు దొరికాడని నెత్తిని ముసిగేసి ప్రెస్ మీట్ పెడదాం. కావాలంటే ఈ క్రెడిట్ మొత్తం నీకే ఇస్తాను, సరేనా? నువ్వు కాదంటే ఆ క్రెడిట్ అంతా నేనే తీసుకుంటాను. ఈ కేసులో నేను వాడిని బుక్ చేస్తాను. ఇంతకంటే బకరా మనకు దొరకడు. ఏమంటావు? ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ట్రీట్మెంట్ పూర్తి కాగానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. కానీ ఈ క్రెడిట్ నాకే వద్దు సార్, మీరే
ఏం చేస్తున్నావు? బెడ్ మీద కూర్చుని బ్రెడ్ తింటున్నాడు మేడం. అది తిన్నాక నీట్గా స్నానం చేసి ఈ డ్రెస్ వేసుకో. నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే సిఐ సింహాద్రి ఏదో మాట్లాడతారంట. నాతోనా? నీతోనే. దేని గురించి? ఆ? దేశంలో లా అండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేయడానికి. నువ్వు బ్రెడ్ తినవయ్యా, బ్రెయిన్ తినకు. ఆ సిఐ ఎందుకు రమ్మంటున్నాడో వెళ్ళాక తెలుస్తుంది కదా. అబ్బబ్బా, తల పగిలిపోతుంది. ఏ విజయశాంతి, రా టీ తాగేసొద్దాం. నేను కూడా వస్తాను మేడం. ఆ, దా అమ్మదా. ఇక్కడ ఎవరిని కాపలా ఉంచుతావు? ట్రంప్ నుంచుదామా? పోనీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ నుంచుదావా కాపలా? నోరు మోసుకొని ఇక్కడే ఉండు. రా. వాష్రూమ్ ఎక్కడా? అక్కడుంది. దాన్ని రమ్మంటే రాదు, నువ్వే అక్కడికి వెళ్ళాలి. బాత్రూంలో కూడా వస్తావా? షటప్. స్నానం చేసి బట్టలు వేసుకునిరా. ఆహా. వద్దు మేడం. మేడం మేడం, ఆ పేషెంట్ కనిపించట్లేదు. వాట్? నువ్వేం చేస్తున్నావు? బాత్రూంలో కూడా వెళ్ళలేను కదా మేడం. కాసేపు చూశాను, తలుపు తీయబోయేసరికి డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూశాను, లేడు. మై గాడ్. ఎట్నుంచి పారిపోయాడు? అట్నుంచి పారిపోయాడు మేడం. ఇప్పుడెలా? వెళ్ళి చేసి పట్టుకుందా మేడం. లాభం లేదు. చీకట్లో ఎక్కడని వెతుకుదాం. ఇదిగో, ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. వాడు పారిపోయాడని తెలిస్తే సిఐ మన ముగ్గురిని సస్పెండ్ చేసేస్తాడు. షూ. చెప్పమ్మా, ఏంటి శివమ్మా, ఏంటది? మావయ్య, అసలు మనం ఉన్న పరిస్థితి ఏంటి? చేస్తున్న పనేంటి? చెయ్యాల్సిన పనులు పక్కన పెట్టి నీకు హితబోధలు వేదాంతాలు చెప్తున్నాను. ఛీ! వాడి పేరేంటి? కళైరాజా. ఎస్, కళైరాజా. కళైరాజా
మావయ్య, ప్రేమ అనేది ఒక చిన్న ఊర పిచ్చుక లాంటి పక్షి. దాన్ని అష్టదిగ్బంధనం చేసి ఈ శివాగ్ని బంధిస్తే కళైరాజా కళైరాజా నా ఉచ్చులోంచి దాన్ని కాపాడి బయటికి తీయాలనుకుంటున్నాడు. ముందు వాడి సంగతి చెప్తాను. ఈ శివాగ్ని అంటే ఏంటో చూపిస్తాను. మన వాళ్ళని కొంచెం అలర్ట్ చేసి పెట్టు. అలాగేనమ్మా. నేనే డైరెక్ట్గా వెళ్ళి ఆ కళైరాజకి కాక పుట్టించొస్తాను. అగ్ని దగ్గరగా ఉంటే చెమటలు పడతాయి కదా, పట్టిస్తా. ఆ కళైరాజా గాణ్ణి వణికిపోయి పారిపోయేలా చేస్తాను. అమ్మ శివమ్మ, ఏంటి మావయ్య? చిన్న సందేహం అమ్మా. నువ్వు తిట్టనంటే అడుగుతా. చెప్పు. అదే నుదుట పైన ఏం రాస్తారో చెప్పలేదు. ఇన్నిసార్లు శ్వాస తీసుకోవాలి అని రాసుంటుంది. అంటే బ్రహ్మదేవుడు ఇన్నిసార్లే శ్వాస తీసుకో అని ఒట్టి నెంబరేసి పంపుతాడా? అవును, నంబరేసి పంపిస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టి చెయ్యాల్సిన పనుల గురించి ఆలోచించు. అమ్మో, అయిపోతాయి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. బెల్ల మోగిందమ్మా, ఇక ఆకారం దాల్చుతుంది. తలుపు తీయమ్మా. పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. నువ్వే తీయచ్చు కదే, ముందు వెళ్ళి చూడమ్మా. ఏమండి? ఏంటి ఇది? ఏం చేసావి నువ్వు? దండలు బాగోలేవా? మేమంతా చచ్చామనుకున్నావా? చిచ్చి, చచ్చిన వాళ్ళకే దండలేస్తారా ఏంటి? ఏంటి ఇది? ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా. నువ్వే అడిగావు కదా అమ్మాజీ. నేను అడిగితే మాత్రం చెప్పా పెట్టుకుంటే ఇలా దండలేసుకొస్తే ఏంటి అర్థం? ఇదిగో అమ్మాజీ, నువ్వు ఊరుకో. జరిగిందేదో జరిగిపోయింది. ఏం జరిగిపోయింది నాన్నజీ? అదేనమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవటమే కదా మాకు ముఖ్యం. అదే జరిగిందిగా. ఏంటి, మాకు పెళ్ళైందనుకుంటున్నారా? అవును, కాలేదా? నువ్వు లోపలికి రా గజని. ఏంటి వీళ్ళు? ఏంటి ఇది?
ఏంటిదంతా? అమ్మాజీ నువ్వే కదా నిమజ్జనం అయ్యేలోపు కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గర పూజ జరిపించాలి అన్నావు. 2 దండలు కూడా తెమ్మన్నావు. నేను దండలు మాత్రమే తెమ్మన్నాను. ఈ అబ్బాయిని తీసుకురమ్మన్నానా? దండలు కొంటే పెళ్లి కొడుకుని ఫ్రీగా ఇస్తున్నారా? అయ్యో నీకు దండం పెడతాను. దండలకు పెళ్లికి లింక్ పెట్టకు. నేను గుడి దగ్గర ఆగి దండలు కొని తీసుకొచ్చాను. ఇవి వినాయకుడి పూజ కోసం. మరి బొట్లేంటి? ఎలాగో గుడి దాకా వెళ్ళాం కదా అని లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నాం. మరి బట్టలేంటి? నేనేవేనా అతను పెళ్ళన్నా? బట్టల సైజు చూసి తీసుకోవడానికి. పంచైతే ఏ గొడవ ఉండదు కదా అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోలేదా? నువ్వు కూడా ఏంటి నానాజీ? హ, సరిపోయింది. నువ్వు ఇంకా పెళ్లి చేసుకుని వచ్చావేమో, సగం బరువు బాధ్యతలు తీరిపోయాయని సంకలు గుద్దుకున్నాను. ఇది మీలేనా? అవును. ఏ పిచ్చాసుపత్రికి వచ్చినట్టుగా ఉందా? ఇంచుమించు అలాగే ఉంది. ఇక్కడ నాకేం ప్రమాదం లేదుగా? ఏం లేదులే. నువ్వు వెళ్ళి ఆ గదిలో కూర్చో. ఈ లోపు వీళ్ళకి ఓ క్లారిటీ ఇచ్చేసి వస్తా. కావాలంటే నేను ఏ గుళ్ళో అయినా తలదాల్చుకుంటాను. ఇక్కడేంటో కొంచెం భయంగా ఉంది. అబ్బా ఏం అవసరం లేదులే, వెళ్ళు. ఇంటికి ఎవరే అతను? తెలీదు. తెలీదా? అతనెవరో నీకు తెలీదా? అతనెవరో అతనికే తెలీదు. ఇప్పుడు ఇల్లు నిజంగానే పిచ్చాసుపత్రిలాగా అనిపిస్తుంది. అబ్బా జరిగిందేంటో చెప్తాను వినండి. మీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పు. ముందు మా ఇంటి నెంబర్ చెప్పండి, వెతుక్కుంటూ వెళ్తాను. పేరు అడిగితే తెలీదు అంటున్నాడు సార్. ఇల్లు అడిగితే తెలీదు అంటున్నాడు సార్. తలకు గాయమైంది కదా, గతాన్ని మర్చిపోయినట్టున్నాడు. సృజన మర్డర్ కేసులో ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు. మనం అర్జెంటుగా పట్టుకోకపోతే డిస్మిస్ చేస్తామంటూ పైనుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది. వాడి ప్లేస్లో వీడిని తోసేద్దాం. అసలే గతం మర్చిపోయి తన వాళ్ళెవరో తెలియక ఎక్కడుండాలో అర్థం కాక అతను బాధపడుతుంటే మా సిఐ వేరే మర్డర్ కేసులో ఇతన్ని ఇరికిస్తానన్నాడు. అందుకని నువ్వేం చేసావమ్మా? పారిపోయినట్టు కలరిచ్చి నేనే హాస్పిటల్ నుంచి తప్పించి మనింటికి తీసుకొచ్చాను. కొన్నాళ్ళు మా సిఐకి ఇతను కోమాలో ఉన్నాడని అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తాను. ఈలోపు ఇతని వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్తాను. అయితే అందాకిక్కడే ఉంటాడా? ఉంటే ఉండనిలేవే. కుర్రోడు యోగ్యుడు, బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నాడు. ఇదిగో పెళ్లి కావాల్సిన పిల్లవి. పరాయి మగవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఎవరే అనుకునేది? లాటి ఇరిగిపోద్ది. ఎన్ని లాఠీలను విరగొడతావు తల్లి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మచ్చలేని కుటుంబం మనది. తొందరగా కుర్రాడి తాలికి ఎవరో తెలుసుకుని పంపించేసేయ్. అర్థమైందా? మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటి? ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా పెడతావా? తొందరగా ఇతనికి భోజనం పెట్టమ్మాజీ. పర్లేదా? నేను ఇక్కడ ఉంటే సేఫే కదా?